హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి. ఆమ్, ఇవి మనకి రెగ్యులర్గా దొరకవు కదండి, ఇవి సీజనల్గా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇవి మనం కంపల్సరీ తీసుకోవాలి. వీటికన్నా కానీ మనకి నాటువి దొరుకుతూ ఉంటాయి కదండి రైనీ సీజన్లో, అవైతే టేస్ట్ దీనికన్నా కానీ బాగుంటుందన్నమాట. అవి టేస్ట్లో కూడా చాలా బాగుంటూ ఉంటాయి. ఇవి మనకి కెమికల్స్ వేసి చేస్తూ ఉంటారు కాబట్టి ఇవి కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది. కాకపోతే ప్యూర్ వెజిటేరియన్స్ అయితే ఇవి కూడా ట్రై చేయొచ్చు. చికెన్ని తలదన్నేలాగా ఉంటుందన్నమాట ఈ మష్రూమ్ కర్రీ అన్నది. ఈ మష్రూమ్స్ నేనైతే సూపర్ మార్కెట్లో తీసుకున్నాం కదండి, పైన చూడండి ఎలా ఉందో. దీన్ని ఒక 4-5 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. కింద అయితే కొద్దిగా పాడైనట్లు ఉంటుందన్నమాట మనకి. అదే నాటు అయితే ఇలా ఉండదు, మనకి బాగా మట్టి ఉంటుందన్నమాట. నల్ల మట్టి అన్నది బాగా ఉంటుంది. ఇవి అయితే అంతగా ఉండవు. ఇవి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇట్లాగా పైన స్కిన్ అంతా తీసేయచ్చు అనమాట. స్కిన్ ఈజీగానే వస్తుంది, అంత కష్టపడాల్సినంత అవసరం ఏమీ ఉండదు, చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటికీ నేను పైన స్కిన్ అన్న తీసేసుకున్నాను. చివరన కొద్దిగా పాడైనట్టు ఉంటుంది కాబట్టి అది కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి. చూడండి స్కిన్ అన్నది ఎంత ఈజీగా వచ్చేస్తుందో. పైన డర్టీ అంతా పోయి మనకి లోపలంతా క్లీన్గా ఉంటుందన్నమాట, ప్యూర్ వైట్ కలర్లో వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మొత్తం స్కిన్ అన్నది పీల్ చేసేసుకోవాలి. స్కిన్ పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను. కొద్దిగా లావు ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఈ మష్రూమ్స్ అన్నవి నాటివి అయితే డైరెక్ట్గా కూడా అలానే వేసేసుకోవచ్చు, కాకపోతే ఇవి హైబ్రిడ్ కాబట్టి మనం ఇట్లాగా కట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటిని కట్ చేసుకోవాలండి. మనం నచ్చిన షేప్లో అయితే మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. నేను తీసుకున్న 1/2 kg మష్రూమ్స్కి అయితే నాకు ఇన్ని అయితే వచ్చినాయండి. మనం మష్రూమ్స్ అన్నవి తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలండి. కొన్ని మష్రూమ్స్ అన్నవి చేదుగా కూడా ఉంటాయి, కొన్ని బాగానే ఉంటాయి. అవి చూసి మనం తీసుకుంటే బాగుంటుందన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్లో ఆయిల్ అన్నది వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అన్నది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కరివేపాకు అన్నది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మనకి గ్రేవీ అన్నది ఎక్కువగా రావాలి అనేసి అనుకుంటే ఆనియన్స్ అన్నవి ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా అనేసి ఎక్కువ కూడా వేయకండి, మళ్ళీ కర్రీ అన్నది మనకు తీయగా అయిపోతుందన్నమాట. నేను 1/2 kg మష్రూమ్స్కి 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, మీడియం సైజు ఆనియన్స్. నేను ఇక్కడ ఒక 5 గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నాను. ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మనకి ఆనియన్స్ అన్నవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో రా స్మెల్ పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసుకున్నాను.
పసుపు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ అయితే వేసుకుంటున్నాను. మష్రూమ్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. మష్రూమ్స్ కుక్ అవ్వడానికి మనకు అంత టైం ఏమీ పట్టదు, త్వరగానే కుక్ అయిపోతుంది అన్నమాట. ఇలా మష్రూమ్స్ అన్నవి సాఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 టమాటోస్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టమాటోస్ కూడా ఒకసారి మనకి సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. టమాటోస్ చూడండి సాఫ్ట్గా కుక్ అయినాయి కదా. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకున్నాను. అలానే 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను కారం అన్నది యాడ్ చేసుకున్నాను. ఇక్కడే మనం ఎండు కొబ్బరి అన్నది యాడ్ చేసుకోవచ్చండి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు, లేదు అనుకుంటే వేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుందండి మనం ఎండు కొబ్బరి అన్నది వేసుకున్నప్పుడు కూడా. అలానే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అన్నది వేసుకున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక 3 to 4 మినిట్స్ వరకు. మసాలా వేసాం కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్నట్లయితే కర్రీ అన్నది మాడిపోతుంది కదా. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసుకున్నాను. ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నది అయితే యాడ్ చేసుకున్నానండి. నేను గ్రేవీ కోసమే వాటర్ అన్నవి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టుకొని ఒకసారి కుక్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆయిల్ అన్నది సపరేట్ అయిపోయింది అంటే మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కొత్తిమీర అన్నది యాడ్ చేసుకుంటున్నాను. ఈ మష్రూమ్ కర్రీ అన్నది మనం రైస్లోకి తీసుకోవచ్చు, చపాతీల్లోకి కూడా తీసుకోవచ్చు అండి. టేస్ట్ వైజ్ అయితే మనకి చికెన్ టేస్ట్ అన్నది వస్తుందన్నమాట. నాన్ వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. నేను ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. ఈ రోజుటికి ఇదేనండి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,